భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ గారు ఇప్పటికి 75 సంవత్సరాలు అవుతున్నది. ఈ 75 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదే పవిత్రమైనటువంటి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అన్ని వర్గాల ప్రజలు మంచిగా చూసుకుంటామని చెప్పి వారు ఏదో మాట ఇచ్చిందో ఆ మాటను తప్పి ఈ రోజు దళితుల గిరిజనుల పట్ల అయినా కక్ష సాధింపు చేసుకొని వాళ్ళని చాలా అన్యాయానికి గురి చేసి వాళ్ళ బాబాసాహెబ్ గారు రచించిన రాజ్యాంగాన్ని ఇవాళ అవమాన పాలు చేస్తున్నారు. దానికి సాక్ష్యము ఈ రోజు తన సొంత నియోజకవర్గం కొడగంలో లగర్చెల గ్రామంలో అక్కడ ఉన్నటువంటి దళిత గిరిజనుల భూములు తాతలు ముత్తాతల నుంచి వారు దున్నుకుంటున్నటువంటి వ్యవసాయ భూములను వారు ఈ రోజు బలవంతంగా లాక్కొనే కాకుండా వారి హక్కుల కోసం వారు పోరాడితే వాళ్ళను ఘోరంగా జైలు పాలు చేసి మరి నిన్నగాక మొన్న కూడా ఒక గిరిజన రైతు ఆయన గుండెపోటు వచ్చింది చెప్పి హాస్పిటల్ తీసుకుపోయేటప్పుడు ఆయనకు బేడీలు కట్టి హాస్పిటల్కి తీసుకునే సంగతి మనం చూసినాం. ఈరోజు మేము బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. మా యొక్క వినతి పత్రం ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మీరు రచించినటువంటి రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. ఆయనకు ప్రభుత్వానికి కొంచెం వివేకం ప్రదర్శించండి, తెలివితేటలు వచ్చే విధంగా ఆయనను కోరండి. అదేవిధంగా ఈ యొక్క ప్రజలను ప్రత్యేకంగా గిరిజన దళితులను మంచిగా చూసుకోమని చెప్పి ముఖ్యమంత్రి గారికి కనువిప్పు చేయాలని చెప్పి కూడా ఇవాళ మేము భారత రాష్ట్ర సమితి కరీంనగర్ జిల్లా శాఖ తరఫున ఇచ్చినాము. మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మా నగర పార్టీ నాయకులకు అధ్యక్షుడు హరిశంకర్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.